Hello, people. Welcome back. My name is Sean Paul. Big Boss, episode 9. సారీ బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 5. కొత్త వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేక్ షూర్ దట్ యూ ప్లీజ్ లైక్ ద వీడియో. నచ్చితే లాస్ట్కి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? చాలా షార్ట్ అండ్ సింపుల్గా ఉండబోతున్నాయి మన రివ్యూస్ అనేటివి. ఒకవేళ మీరు బిగ్ బాస్ కాంటెంట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ ఫాలో మై కాంటెంట్ అండ్ లెట్ మీ నో ఇఫ్ దట్ ఈస్ గోయింగ్ వెల్ ఆర్ నాట్. ఓకే, సో బేసిక్గా ఏంటంటే ఆల్రెడీ మనం చాలా అంటే టైం సేవ్ చేయడానికి ల్యాగ్ తగ్గించేసాము. ఇంకా షార్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మనీష్ ఇంకా ఇమాన్యుయల్కి జరిగిన వార్, అదే మౌత్ ఆఫ్ వార్ డిస్కషన్లో ఎవరిది కరెక్ట్, సంచాలకుగా ఆయన ఫెయిల్ అయ్యిండు అనేది నా ఉద్దేశం. అట్ ద సేమ్ టైం ఇమాన్యుయల్ కూడా చూసుకొని ఉండాలి అనిపించింది. దాని గురించి మనం మాట్లాడదాం. దాని తర్వాత సిగరెట్లు సుమన్ దొంగతనం చేసింది సంజన. ఏదో ఒకటి చేసి షీ వాంటెడ్ టు గ్రాప్ ద అటెన్షన్. ఫస్ట్ 5 to 10 minutes తన మీద ఒపీనియన్ ఒకలాగా ఉండింది. షో ఎండ్ అయ్యేసరికి తన మీద ఒపీనియన్ ఇంకోలాగా ఉండింది. సో ఒక్కోసారి తను బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లో తను మాట్లాడిన పద్ధతి నాకు చాలా అట్రాక్ట్ చేసింది, చాలా పాజిటివ్ అనిపించింది. దాని గురించి కూడా మాట్లాడదాం, ఓకేనా? అండ్ అక్కడ మధ్య మధ్యలో జరిగిన డిస్కషన్స్ ఇవన్నిటి గురించి అంటే మీరు అన్నీ చూసింటారు. ఎక్కడ నా పాయింట్ పెట్టాలనిపిస్తుందో అక్కడ చెప్తాను నేను, ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒక గ్రూప్ డిస్కషన్తో అయితే స్టార్ట్ అయింది. ఓకే, మనం ఇది పెట్టుకుందాం. ఓకే ఓకే సో ఒక గ్రూప్ డిస్కషన్తో అయితే స్టార్ట్ అయింది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే డిస్కషన్లో రూమ్మేట్స్, అదే ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి ఫేవరెట్స్ అయ్యేటట్టున్నారు. ఒక యూనిక్గా మనం అందరం కలిసి గేమ్ ఆడట్లేదు. సో ఎవరిది వాళ్ళు ఆడుకుందాం అనే పాయింట్ అయితే మాట్లాడుకున్నారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా ఎవరిది వాళ్ళు ఆడుతున్నారు ఇందులో, సెలబ్రిటీస్ దాంట్లో. సంజన గారు షీఈస్ ప్లేయింగ్ అవర్ ఓన్ గేమ్. ఇవాళ నాకు పిక్చర్ చాలా క్లియర్గా అర్థమైంది. షీఈస్ డూయింగ్ మెనీ థింగ్స్ ఇన్వాల్వింగ్ ఇన్ టు ద కాంటెంట్. ఆమె ఏం లెటర్ రానికైనా ఒకవేళ అది జనాలకు ఎట్లా పోర్ట్రే అవుతుంది అనే ఒక అండర్స్టాండింగ్లో ఉన్నట్టుంది అనిపించింది. ఖచ్చితంగా ఆమె మీద ఫోకస్ ఉండేలాగా చూసుకుంటుంది. దట్ ఈస్ వాట్ షీఈస్ డూయింగ్. ఐ థింక్ షీఈస్ ప్లేయింగ్ అ స్మార్ట్ ఇనఫ్ గేమ్. దాని తర్వాత ఒక సిచ్యువేషన్లో యు హవ్ బీన్ నెగిటివ్ అని చెప్పేసి మనీష్ అన్నప్పుడు మీరు అలా చూస్తున్నారు అంటే నేను అలానే చూస్తున్నానేమో అనే ఒక థాట్ ప్రాసెస్లోకి వచ్చేసాను. సో ప్రాబ్లీ ఏం చేసింది అనేది వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఇదంతా కంటెంట్ కోసం అనేది థాట్ ప్రాసెస్లోకి వచ్చాను. అట్ ది సేమ్ టైం అగైన్ అదే కొన్ని కన్సిడర్ చేయలేకపోయినవి ఉన్నప్పటికీ కాంటెంట్ పరంగా చూసుకుంటే జనాలకు చాలామందికి నచ్చే అవకాశాలు ఎక్కువ. నేను నిన్న వీడియో పెడితే కూడా హూ ఈజ్ వెయిటింగ్ ఫర్ సంజన అంట. అంటే బేసిక్గా జనాలు వాంట్ దాట్ అతి. ఓకే, సో అదైతే అర్థమైంది నాకు. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అగైన్. లెట్స్ గెట్ బ్యాక్. సో యా, మనీష్ అండ్ ప్రియా, శ్రీజ డిస్కషన్ మొదలైంది. వాళ్ళందరి మధ్యలో ఒక ఫైట్ అయితే జరిగింది. సో వీళ్ళిద్దరు ఏంటంటే రూమ్లోకి రానివ్వద్దు అనే డెసిజన్ ఏదైతే ఉందో 2 daysకి దాని మీద ఫైనల్లీ స్టిక్ అయ్యారు. బట్ ఏంటంటే ఆ డిస్కషన్లో భాగంగా ఏంటంటే ఈయన స్టాండే వినట్లేదు. సో మనీష్ గారు మాట వినట్లేదు అని చెప్పేసి కొంచెం ఈగో అని చెప్పంగానే అదే ఆయన మాట వినకుండా ఎవరిది వాళ్ళు ఆడుతున్నారని కొంచెం అప్సెట్ అయ్యి కొంచెం సీరియస్ అయ్యాడు. సో బేసిక్గా మనీష్ చెప్పేటప్పుడు చాలా చూస్తున్నా, చాలా వింటున్నా అని చెప్పేసి ఏదో చెప్పేస్తున్నాడు. బట్ ఆ పాయింట్ చెప్పి ఆ పర్టికులర్ పాయింట్ మీద మాట్లాడితే ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది అనిపించింది. నిన్న రాము రాతోడి విషయంలో కూడా నేను ఒక మనిషిని నమ్మను, ఫేక్ అది ఇది అని చెప్పేసి ఏవేమో అనేసాడు. అంటే కాంటెక్స్ట్ కావాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే పర్టికులర్గా ఈ పాయింట్ పెట్టి ఈ పాయింట్ మీద నేను ఇలా అనుకుంటున్నాను అని చెప్తే బాగుంటుంది. ఆ క్లారిటీ మనీష్ దగ్గర లేదు. బట్ అగైన్ శ్రీజ ఆపోజిట్లో మనీష్ గారికి బాగానే జరిగింది. అండ్ మీరు మమ్మల్ని కంట్రోల్ చేయాలని చూడకండి, మా ఇష్టం మేము ఏం చేయాలనుకుంటే అది చేస్తాం, వీఆర్ ఆల్సో మానిటర్స్, వీఆర్ ఆల్సో ఓనర్స్ అన్నట్టుగా మాట్లాడారు. దాని తర్వాత బర్ని అటు ఇటు తిరుగుకుంటా అందరితో మాట్లాడుకుంటూ సేమ్ సిచ్యువేషన్ని రిపీట్ చేస్తూ నిన్న జరిగి నేనేం మాట్లాడకుండా ఉండిపోయినందుకు అందరికీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. యా, దాని తర్వాత అందరు బయటకు వచ్చినారు. పగడాల పవన్ హీస్ టెల్లింగ్ ద స్టేట్మెంట్ లైక్ అందరూ సో నిన్న జరిగిన దానికి మేము ఎఫెక్ట్ అయ్యాము, రూల్స్ ఆర్ స్ట్రిక్ట్ అది ఇది అని చెప్పేసి 2 days ఆమెను రావద్దన్నారు. సో 3 days ఎవరెవరు రావాలనంటే డిస్కషన్ పెట్టారు. ఒక 2 days రానిలేదు. బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చిండు, మామూలు ట్విస్ట్ ఇలే. అందుకే అంటున్నా కదా, నాకు అది మారిపోయింది మైండ్లో అనేసి. సో దాని తర్వాత ఇమాన్యుయల్
ఫన్ చేస్తున్నాడు హరీష్ది ఇంకా భరణి గారిది. నిన్న ఒక వార్ లాగా అయింది కదా, అరుచుకున్నారు కదా. సో ఆ అరుచుకున్న సిచ్యువేషన్ని ట్రైలర్లో వేసింటారు, నువ్వు మొత్తం హైలైట్ అయిపోయి ఉంటావని ఒక గెస్సింగ్ నోట్లో. సో ఫన్ చేసిండు. నెక్స్ట్ మార్నింగ్ డ్యాన్స్. దాని తర్వాత హరీష్ ఏదో లైనర్ ఇచ్చిందంట ఫ్లోరెస్ అని, దొరికిందా అని అక్కడిక్కడ అడుగుతున్నాడు. నాకు తెలిసి అది కూడా మేడమే తీసి ఉంటుంది, సంజన మేడం. సో తర్వాత మనీష్ అడ్వైజ్ సుమన్, మనీష్ సుమన్కి అడ్వైజ్ చేస్తాడు. నేను అనుకున్నా అప్పుడు, అరే మరీ అంత నెగిటివ్గా చూస్తారు ఎందుకు సంజనాన్ని, అన్ని దొంగతనం చేసేదాని లెక్క, ఏదో గుడ్డు అని అంటే ఆకలితో తిన్నది అది అయిపోయింది, నా అంత పెద్ద సీన్ అయింది, మళ్ళీ ఎందుకు తీస్తారులే అని ఒక పాజిటివ్ నోట్ ఉండింది. బట్ దాని తర్వాత ఆయన తీసుకొచ్చి సిగరెట్లు దాచిపెట్టుకున్నాడు. ఈవినింగ్ కాసేపు అయ్యాక వచ్చి సిగరెట్లు నాకు ఆల్రెడీ మనీష్ చెప్పిండు పోయినాయి, ఎవరో తీసిరు అంటే ఆయనకు తెలుసు ఇట్ ఈస్ మనీష్ అని, ఆమె సంజన అని తెలుసు. హీ హ్యాస్ ద ఇన్ఫో ఆల్సో. అంటే ఒక అనుమానం ఒకటి, ఇంకొకటి ఎవరో ఒకరు చెప్పున్నారు ఆయనకి, అందుకే వచ్చి కూడా అడిగాడు. ఆమెనే తీసింది. ఇమాన్యుయల్తో అడుగుతున్నప్పుడు కన్వర్జేషన్లో షీటోల్ చెప్పకు 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 అని. సో దట్ ఈస్ వాట్ అంటే హీ వాంటెడ్ టు గ్రాప్ ద అటెన్షన్, అందరికీ కనిపించాలి దట్ లేమ్ లైట్లో ఒకటి. అదే ఇప్పుడు దొంగతనం చేసింది ఆమె చుట్టూ తిరుగుతుంది కదా కాన్వర్జేషన్, కానీ ఒకళ్ళు రూమర్స్ ఆమెను తీసింది ఆమెనే తీసిందని. సో షీఈస్ ట్రయింగ్ టు కమ్ ఇన్ టు ద కెమెరా ఫర్ అ లేమ్ లైట్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ అంటే అది మనం చూసి ఓకే దానికి అని మళ్ళీ కెమెరా దగ్గరికి వచ్చి అది హెల్త్కి మంచిది కాదు, నేనే దొంగతనం చేసినా, నేను ఇయ్యను. కానీ బయటికి వస్తే మాత్రం బస్ట్ అవుతుంది. ఎందుకంటే శివాజీ గారు ఎవరో సిగరెట్లు రాలేదని చెప్పేసి చాలా లాస్ట్ సీజన్లో ఫుల్ గొడవ అయింది. సో ఒకసారి హ్యాబిట్ ఉంది అని అంటే అది చాలా గుంజేస్తూ ఉంటుంది. అది లోపల ఉన్న యాంగర్ ఇష్యూస్ని బాగా కలిగేసి చాలా కోపం తీసుకొచ్చే పరిస్థితి అయితే వస్తుంది. సో సుమన్ గారు ఎలా రియాక్ట్ అవుతారో తెలిసిన తర్వాత చూడాలని ఉంది నాకు. సో అదనమాట. రైటా రాంగా అంటే రైటు కాదు రాంగు కాదు, ఓకే షీఈస్ ప్లేయింగ్ హర్ గేమ్ పరంగా చూసుకుంటే. సార్ నేను షాక్ అయినా ఆమె తీసిందంటే. హీ డజన్ ఫీల్ దాట్ రామారావుతో ఒక మాట అన్నాడు, నేను ఇంట్లో ఉన్నాను అనేది, ఇంట్లో లేను అనే బాధ నాకు లేదు, ఎందుకంటే ఇక్కడ ఉంటే నాకు ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉన్నారు అని అంటే. భరణి గారు హక్ చేసుకున్నారు, తనుజ గారిని సిస్టర్ అన్నట్టుగా అన్నారు. సో దట్ ఈస్ ద పాయింట్. అండ్ ప్రియా వచ్చి చెప్తుంది అనమాట, సిగరెట్లు దొంగతనం చేస్తా అని చెప్పేసి ఇంట్లోకి రానియట్లేదు కదా, దొంగతనం చేస్తా అనేది క్లారిటీగా ఆల్రెడీ నిన్ననే డిస్కస్ చేసింది అని చెప్పి ప్రియా వచ్చి చెప్తుంది. అప్పుడు కన్ఫర్మ్ అవుతుంది నాకు తెలిసి ఆయనకి, ఎవరికి సుమన్ గారికి. ఫుల్ పీక్స్ కోపం వచ్చేదాకా వెయిట్ చేస్తుండొచ్చు, తర్వాత ఎట్లాగో ఫైట్ అవుతుంది. షీ వాంట్స్ దాట్ ఫైట్, తెలుసా సంజన వాంట్స్ దాట్ ఫైట్, సో దట్ ఇట్ బ్రింగ్స్ అవుట్. అది అది చాలా చేస్తుంది. ఇమాన్యుయల్ ఫన్ చేస్తాడు, షాక్ అయ్యారా అంటాడు వచ్చి. అది ఆ ఫన్ పార్ట్ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళందరి మధ్యలో కొంచెం ఫన్ క్రియేట్ చేసిండు. ఆల్ రైట్, అండ్ లెట్స్ కమ్ ఫార్వర్డ్. దాని తర్వాత సంజన కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడేటప్పుడు షీ రియలీ మేడ్ అ వెరీ గుడ్ పాయింట్స్. ఆమె మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ ఆమె మైండ్లో లేవు, కాకపోతే కార్నర్ చేస్తున్నారని ఫీల్ అయింది. బట్ అగైన్ అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ ప్రకారం అక్కడ ఏదైతే జరిగిందో దట్ వాస్ ఫేర్ ఇనఫ్. కంటెస్టిస్ది తప్పని చెప్పడానికి ఏం లేదు. కాకపోతే ఆమె పెట్టిన పాయింట్స్ ఏంటంటే, ఆకలితో తిన్నాను, అసలు ఆమె చేసిన తప్పుల విషయమై ఏం మాట్లాడలేదు. కానీ ఆమె జనాలను చూస్తూ గేమ్స్ ఎలా స్టార్ట్ అయింది, ఆమె స్ట్రాటజీస్ చెప్పేటప్పుడు నాకు ఏమనిపించిందంటే, అరే షీ హ్యాస్ అ గుడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్ ద గేమ్. సో బేసికల్లీ ఆమె ఏం చేసినా కానీ కాంటెంట్ క్రియేట్ చేస్తుంది అనేది మాత్రం అయితే అర్థమైంది. ఆమె మాట్లాడిన పాయింట్స్ నాకు రియల్గా మంచిగా అనిపించినాయి. లైక్ మీ నో హౌ డిడ్ యూ ఫీల్ వెన్ షీ స్పోక్ ఆన్ ద కన్ఫెషన్ రూమ్, ఒకసారి నాకు చెప్పండి, ఓకే. అండ్ హరీష్ వచ్చి సంజనాని కన్సల్ట్ చేస్తాడు అని చెప్పింది. అండ్ షీ హ్యాస్ అ వెరీ గుడ్ సాఫ్ట్ కార్నర్ ఆన్ హరీష్ కానీ యూనో ఇమాన్యుయల్ కానీ. సో ఆమె గేమ్ సెలెక్షన్ ప్రాసెస్లో కూడా ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనే దాంట్లో కూడా ఆమె చూజీగా ఉండింది. అండ్ దట్ వాజ్ ఫేర్ ఫర్ హర్. బట్ అగైన్ హౌస్కి క్యాప్టెనా కాదా, సరిపోరా అనే డిస్కషన్ గురించి మనం మాట్లాడదాం. ఐమ్ జస్ట్ కమింగ్ అవుట్ దేర్. సో ఏంటంటే ఆమెని సెలెక్ట్ చేసుకోమన్నారు బిగ్ బాస్. షీ హ్యావ్ సెలెక్టెడ్ హర్ సెల్ఫ్ అండ్ రిమైనింగ్ 4.
సో బేసిక్గా ఏంటంటే చూస్ చేసుకోవడానికి రీజన్స్ కూడా ఏంటంటే హరీష్ గారు క్లోజ్ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు ఆమెకి ఇమాన్యుయల్ దగ్గర ఉన్నాడు, శశి ఆమె కన్నా వీక్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంది. ఓకే, సో ఇలా సెలెక్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆమె క్లోజ్గా ఉన్న వాళ్ళు, అదర్వైజ్ ఆమె గెలవడానికి ఛాన్సెస్ ఉండగలిగిన వాళ్ళు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. హరీష్, ఇమాన్యుయల్, పవన్, సృష్టి. ఓకే, డిమాండ్ పవర్ని సెలెక్ట్ చేసుకుంది. తర్వాత వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు. బిగ్ బాస్ ఏ క్వశ్చన్స్ అయితే అడిగారు, వీళ్ళు కూడా అడిగారు. కాకపోతే నాకు ఒక 2-3 పాయింట్స్ కరెక్ట్ అనిపిస్తున్నాయి. అంటే మేము ఎందుకు కాదు అని అంటే హౌస్కి క్యాప్టెన్ లాగా ఎవరు అవ్వాలనుకుంటున్నారు, ఎవరు డిజర్వింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె సెలెక్ట్ చేయలేదు. దట్ ఈస్ కరెక్ట్, అది ఏదైతే కరెక్టే. బట్ ఆ హౌస్ మేట్స్కి ఎవరైతే టీంకి కరెక్ట్ అని ఆబ్వియస్లీ ఇప్పుడు ఫేవరెట్స్ని పక్కన పెట్టి అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేయరు. దట్ ఈస్ ఫర్ షూర్. సో అది వాళ్ళకి అర్థం కాలేదు. దాని తర్వాత దే అండర్స్టూడ్ అండ్ ఓకే, దే వాజ్ ఓకే విత్ దాట్. కాకపోతే ఏంటంటే జెన్యున్లీ ఒక న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి ఒకవేళ ఆమె కరెక్ట్గా సెలెక్ట్ చేసిందా అంటే లేదు, ఫేవరెటిజం అనే చేసింది. బట్ అగైన్ అందులో ఓనర్స్ ఉన్నారు అండ్ బయట వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అది అక్కడికి కాసేపటికి అయిపోయింది. క్యాప్టెన్షిప్ కోసం మళ్ళీ సెలెక్షన్ ప్రాసెస్, కంటెండర్స్ ఎక్కడైతే కంటెండర్స్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కార్డ్బోర్డ్స్ తీసుకోవాలి. ఆల్రెడీ యూస్ ఎవరెవరికి వచ్చారనేది. సో పగడాల పవన్ ఏదైతే అనాలిసిస్ చెప్పాడో, సో అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఏమేమి చెప్పింటారు, టాస్క్ కోసం నమ్మించమని అంటారా, ఆయన గెస్ చేసిన పాయింట్స్ అనేవి కొంచెం నాకు ప్లస్ అనిపించినాయి. ఐ మీన్ సంచన గారు కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి ఏమేమి అయి ఉంటుంది లోపల అనే గెస్సింగ్ పాయింట్స్ అనాలిసిస్ దాని గురించి అంటున్నా. సో ఆయన గెస్ట్ చేసిన పాయింట్స్ అనేవి కొంచెం అంటే స్మార్ట్గా అనిపించినాయి అనే చెప్తున్నా. ఓకే, దాని తర్వాత అదే బ్యాడ్ ఫర్ స్మోకింగ్ అని చెప్పింది కదా సంజన, ఆ పాయింట్ రాసుకుంటుంటే. అండ్ దాని తర్వాత చపాతీ బ్రో, చపాతీ లొల్లింది బ్రో, చపాతీ లొల్లి. రితు 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 రెండు విషయాలలో నాకు ఇవాళ ఒక విషయంలో ఫనీ అనిపించింది, ఇంకో విషయంలో రితు ఏం చేసింది, ఆయన తినేసి వదిలేసింది అది. ఓకే, ఇనీషియల్లీ ఆయన తిని ఒక ఫుల్ చపాతీ వదిలేయలేదు, తిన్న దాంట్లో కొంచెం మిలిగింది, మనీష్ వదిలేశాడు. దాన్ని బట్టి ఏంటంటే భరణి గారు, తనుజ గారు వచ్చి ఏంటంటే మేము ఫుడ్ కుక్ చేసినాం కదా, వేస్ట్ చేయొద్దు అనే పాయింట్ మాట్లాడారు. ఎక్స్క్యూజ్ మీ. సో వేస్ట్ చేయొద్దు అనే పాయింట్ మాట్లాడారు. ఆ టైంలో ఆయన సైలెంట్ ఉన్నాడు. తర్వాత వెళ్ళిన తర్వాత వీళ్ళ మధ్యలో ఒక చిన్న డిస్కషన్, ఫైట్ లాగా దారి తీసింది. ప్రియా, షష్ఠి, మనీష్ గారు. సో వీళ్ళ ముగ్గురు మధ్యలో ఏంటంటే మనం ఉన్నప్పుడు మనం చాలా కన్సిడరేషన్స్ చేస్తున్నాం, మనం చాలా లివేజ్ ఇస్తున్నాం ఫ్రూట్స్ విషయంలో అవి ఇవి అని చెప్పేసి చాలా చూస్తున్నాము. మన దగ్గరకు వచ్చేసరికి చిన్నది కూడా వచ్చి పాయింట్అవుట్ చేస్తున్నారు. నాకు ఇది నచ్చలేదు, రేపటి నుంచి ప్రతిదీ ఫుల్ స్ట్రిక్ట్ ఉంటాను, నేను ఒక్కటి కూడా యాక్సెప్ట్ చేయను, ఎవ్రీథింగ్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నట్టు ఫుల్ ఇట్లా స్టాండర్డ్స్ మాట్లాడేసింది మనీష్. ఆయన హట్ అయి ఉంటాడు. బట్ అగైన్ నిజంగా నాకు కూడా ఏంటంటే అంత చిన్న పాయింట్ని తీసుకొని వచ్చి చెప్పి ఉండాల్సింది కాదు. రీతు పెట్టింది అనమాట. యాక్చువల్లీ బయటకు వచ్చి మళ్ళీ నవ్వుకుంటారు. మళ్ళీ అది వరిని అంటున్నాడు, అదే పాజిటివ్ నోట్లోనే అన్నాను అంటే దట్స్ నాట్ నీడెడ్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఫుల్ చపాతి ఆర్ సంథింగ్ లైక్ దట్. అట్లా ఇది ఎంగిల్ అవుతుంది అని చెప్పేసి ఆయన పడేసిండు అని చెప్పేసి ఆయన పాయింట్ మనీష్ది. దాని తర్వాత వీళ్ళు సైలెంట్ అయిపోయారంట. కాకపోతే అదేంటంటే ఆ చిన్న పీస్ కూడా మాకు ఇచ్చిండొచ్చు కదా, అది కూడా వాల్యుబుల్ అయిపోయింది వాళ్ళకి ఆబ్వియస్లీ. సో బేసిక్గా వాళ్ళకి ఎవ్రీడే అదే నాన్ వెజ్ రొటీన్ సైకిల్లో పెట్టడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఫుడ్ క్రేవింగ్ ఎక్కువైపోయింది. అండ్ రీతు కూడా పాపం, ఐ రియలీ అడ్మైర్డ్ దిస్ సిచ్యువేషన్. చాలా అంటే చాలా మంచి అనిపించింది. కిచెన్లోకి వచ్చి షీ వాంటెడ్ టు ఈట్, స్పూన్ కూడా తీసుకుంది. మేబీ ఇది కెమెరాలో వస్తుందని గెస్ట్ చేసి అలా యాక్ట్ చేసింది అని కూడా చెప్పలేము. ఖచ్చితంగా షీ వాంటెడ్ టు ఈట్ ఫుడ్ క్రేవింగ్ ఉండింది ఖచ్చితంగా. అండ్ స్పూన్ తీసుకుంది, షీ వాజ్ అబౌట్ టు ఈట్, బట్ షీ మళ్ళీ పెట్టేసి వద్దు అని వెళ్ళిపోయింది. సో ఆ లాయల్టీకి ఫ్యాన్ అయిపోయాను నేను. మంచిగా అనిపించింది నాకు సీరియస్లీ. ఎవరు చూడట్లేదు బట్ బిగ్ బాస్ చూస్తున్నాడు అండ్ దట్ విల్ బీ కన్సిడర్డ్. ఓకే, అందరూ తింటున్నారు, సంజన వాజ్ ఆల్సో ఈటింగ్ సంథింగ్ మీన్ మైల్ ఇన్ ద మిడిల్. సో యా అట్లా అనమాట. సో మనీష్ అఫెండ్ అయ్యిండు. దాని తర్వాత వాళ్ళ మధ్యలో బాగా డిస్కషన్ జరుగుతున్నాయి, మధ్యలో బాగా ఫైట్స్ అవుతున్నాయి ఎవరెవరికి. శ్రీజ అండ్ ప్రియా, మనీష్ వీళ్ళ మధ్యలో జరుగుతున్నాయి. అక్కడ ప్రియా సార్ మీరు కూడా ఫుడ్ని ఇచ్చేసారు అనేదో పాయింట్ ఆయన మీద తీసింది. ఎవరి మీద? హరీష్ మీద. నువ్వు అక్కడ అయిపో, అది దాటద్దు, రేపు నేను చూసుకుంటా బ్రో.
నిజంగా చాలా అంటే భయపడుతున్నారు ఆయనకి. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఇంతవరకు చాలా ప్లస్లో ఉన్నాడు ఆయన, ఫోకస్డ్గా. నాకు హరీష్ విషయంలో ఇట్స్ లుకింగ్ ఫుల్ ఆన్ పాజిటివ్. గుడ్ టు నో, గుడ్ టు సీ లైక్ దట్. అండ్ తర్వాత రీతు బయట వచ్చి ఫన్ చేసింది. ఓకే, దాని తర్వాత బిగ్ బాస్ టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏంటి అదే నుంచున్న వాళ్ళు రాడ్స్ తీయాలా, గ్రీన్ రెడ్ అవన్నీ. సో నేను ఎంతవరకు రాసుకున్నా, లెట్స్ చెప్పేద్దాం. సో అక్కడ ఏం జరిగింది, ఫస్ట్ వచ్చారు ప్రియా కింద ఫస్ట్ వచ్చి రాము రాథోడ్ కాల్ కింద ఒకటి తీశారు. ఫస్ట్ వచ్చింది శ్రేష్ఠి వచ్చింది నెక్స్ట్. దాని తర్వాత శ్రేష్ఠి వచ్చి డైరెక్ట్ అట్లా వీకేసింది. సో ఫస్ట్ డిమోన్ పవన్ వచ్చాడు. ఓకే, హీ సపోర్టింగ్ ప్రియా. అండ్ రాము రాథోడ్ కింద ఒకటి తీసింది. తర్వాత శ్రేష్ఠి వచ్చింది. శ్రేష్ఠి వచ్చి డైరెక్ట్గా ప్రియాని తీసేసింది అనమాట. సో ప్రాబ్లీ చెప్పు తీస్తా, అదర్వైజ్ ఒకవేళ ఏంటంటే ధన్మని తీసేస్తే కింద పడిపోతే లైక్ షీల్ బి ఎలిమినేటెడ్, రైట్? సో ఆ స్ట్రాటజీ అయినా వాడి ఉండొచ్చు ప్రాబ్లీ. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు సొంతంగా తీసుకునే డెసిషన్స్ వల్ల కొన్ని జరుగుతున్నాయి. అందులో భాగంగా మేబీ శ్రేష్ఠి అలా చూసుకోకుండా పీకేసి ఉండొచ్చు. సరే, ఆ పాయింట్ వదిలేద్దాం. దాని తర్వాత రెడ్ వచ్చింది, చాలా జాగ్రత్త అయినండి, రెడ్ వచ్చింది అని చెప్పేసి ఇమాన్యుయల్ అన్నాడు. ఓకే, రెడ్ వచ్చింది అన్నాడు. హీ నోస్ దాట్ దేర్ ఈజ్ రెడ్. ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇంకోటి, ఈయన ఇటు వెళ్తూ ఇమాన్యుయల్ అని పిలిచాడు. ఇమాన్యుయల్ వచ్చాడు. హీ వాజ్ వాచింగ్ ద గేమ్. ఇది ఎవరు వాచింగ్ ద గేమ్? సంచాలక్. వాచింగ్ ద గేమ్, హీస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దట్ స్టిక్స్. ఏ స్టిక్స్ తీస్తున్నాడు అని తీసి వెనక్కి వెళ్ళే ప్రాసెస్లో అప్పుడే రెడ్ నుంచి గ్రీన్కి రావడం గమనించాడు. అలా మీరు రెడ్ వచ్చాక గ్రీన్ వచ్చాక తీశారు అని అన్నాడు. ఓకే, అక్కడ జరిగింది అసలు మిస్టేక్. అయితే మిస్టేక్ ఇద్దరిది ఉంది. ఓకే, రెడ్ వస్తుందని తెలిసి హీ కేమ్. ఓకే, ఈయన చూసుకోకుండా హీ వాజ్ జస్ట్ వాచింగ్ ద స్టిక్స్, నాట్ ద సైన్. ఓకే, అండ్ ఈయన పాయింట్ ఏంటి, ముందు వచ్చిన శ్రేష్ఠికి చెప్పావు, దానికి ముందు వచ్చిన పవన్కి చెప్పావు రెడ్ ఉందని చెప్పేసి. సంచాలక్గా నీ బాధ్యత నువ్వు చెప్పాలి, రైట్? 110% దట్ ఈజ్ రైట్. సంచాలక్గా ఆయన బాధ్యత ఆయన చెప్పాలి. చెప్పలేదు, హీఈస్ రాంగ్ ఎట్ దాట్ పాయింట్. ఓకే, సంచాలక్ ఫెయిల్స్ టు బికమ్ ఎ ప్రాపర్ రైట్ సంచాలక్. అండ్ ఆ టైంలో ఏంటంటే చూసుకోలేదు. ఇట్స్ కంప్లీట్లీ ఫెయిల్ ఆన్ సంచాలక్, దట్ ఈస్ ట్రూ. అండ్ అట్ ద సేమ్ టైం ఇమాన్యుయల్ కూడా వెళ్ళేటప్పుడు హీ ఆల్రెడీ నో ఇట్ ఈస్ రెడ్. ఎందుకంటే ఆయన రెడ్ వచ్చింది అని అన్నమాట నేను విన్నా క్లియర్గా 2 సార్లు 3 సార్లు వెనక్కి వెళ్ళి ఈ వాయిస్ ఎవరిది అని క్లారిటీగా చూసుకొని ఇమాన్యుయల్ది అని కన్క్లూజన్కి వచ్చాకే చెప్తున్నా. ఇమాన్యుయల్ నో ఇట్ ఈస్ రెడ్. గేమ్ హడావుల్లో అప్పుడే అదే ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్లో రెడ్ అని అన్న ఆయన అక్కడికి వెళ్ళాక కొంచెం చూసుకొని ఆగి గ్రీన్ వచ్చాక చేసింటే ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయి ఉండేవాడు కాదు. ఓకే, ఇప్పుడు ఎలిమినేట్ చేయడం అనేది 100% అన్ఫేరే. బట్ ఎండ్ ఆఫ్ ద డే సంచాలక్ డెసిజన్ ఇస్ ఫైనల్ అన్నప్పుడు జరిగిన కాన్సిక్వెన్సెస్ ఇది. ఒకవేళ ఇప్పుడు తప్పు 2 సైడ్లు ఉంది. ఎక్కువ తప్పు ఎవరి సైడ్ ఉంది అంటే ఈయన సైడ్ ఉంది. సంచాలక్ ఆయన బాధ్యత చూడటం. ఓకే, ఆయన బాధ్యత చూడడం, ఆయన బాధ్యత చెప్పడం, అది ఇద్దరికి చెప్పిన ఆయన ఇక్కడ చెప్పడం ఫెయిల్ అయ్యాడు, అక్కడ ఫెయిల్ అయ్యాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ డెసిజన్ వల్ల ఈ కెన్ మళ్ళీ రీకన్సిడర్, అంటే అది అక్కడ పెట్టేయండి, మళ్ళీ రీస్టార్ట్ చేయండి, మళ్ళీ గ్రీన్ ఉన్నప్పుడు రండి అని చెప్పింటే అక్కడ ఫేర్ ఛాన్సెస్ ఉండేవి. బికాస్ హీ డిడ్ ఎ మిస్టేక్. అక్కడ ఇంకొక ఛాన్స్ ఇచ్చింటే ఖచ్చితంగా ఇమాన్యుయల్కి ఖచ్చితంగా ఈ అబ్బాయి ప్లస్ అయ్యేవాడు మనీష్. అది కాకుండా అనవసరమైన పాయింట్స్ తీసుకొని వచ్చి చాలా ఫైర్ అయిపోయి ఖచ్చితంగా ఏవో పాయింట్ చెప్పి చాలా నెగిటివ్ అయ్యాడు మనీష్ ఈ పర్టికులర్ పాయింట్లో అని నా ఉద్దేశం. ఓకే, మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా చెప్పండి. దాని తర్వాత ఆయన ఎలిమినేట్ అవ్వడం, ఆ టీం బయటకు వెళ్ళిపోవడం. సో చిన్న మిస్టేక్ జరగడం వల్ల పెద్దగా అయింది. సో ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇవాళ రివ్యూ ఇంతవరకే గైస్. మళ్ళీ రేపు ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. ఈ రివ్యూ ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ప్లీజ్ డూ సపోర్ట్. మనం చాలా 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ ఫర్ ద బిగ్ బాస్ కాంటెంట్ రివ్యూస్ ఖచ్చితంగా ప్లీజ్ డూ ఫాలో దిస్ ఛానల్. మేక్ షూర్ దట్ యూ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ డే.